ఎక్కువగా ఏమేమి వస్తాయి ఇక్కడ పందులు గాని గేదెలు గాని గొర్రెగేదెలు చూస్తారు ఎప్పుడైనా? ఈ వ్యవసాయం అంతా తినేస్తున్నాయండి. ఇంకా అంతే కొండల దగ్గర కదా, కొండల దగ్గర. కొండల దగ్గర వల్ల వచ్చేస్తుంటాయి అనమాట. మరి అక్కడి నుంచి ఎలా తెస్తారు మరి? అలా మోసుకొని రావడం డాడీ, ఏం చేద్దాం. నెత్తి మీదే. మరి రోడ్డు కట్టలేదు, బాగానే తిరిగేస్తున్నారు. తిరిగేస్తాం మరి, ఇలా టంటల్ బాడీ మోయకపోతే మనకు కేజీ 400. ఏం తేనండి అది? బొర్రతేనా? సరే ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం దాదాపుగా గంట నుంచి అయితే నడుతానన్నమాట. చూడండి ఎలా ఉందో ఫారెస్ట్. అతి చిన్న బాట అండి ఇది. ఇక్కడికి ఏం వెళ్తుంది, ఒక ఆటో రాదు, వాళ్ళకి బళ్ళు కూడా 2 వీలర్స్ కూడా. ఫ్రెండ్స్ చూసారండి, ఇదంతా సోడిసేను అనమాట. చూడండి, ఇదంతా ఇంకా పండలేదండి, చాలా పచ్చిగా ఉందనమాట. చూడండి, ఇది మొత్తం సోడిసేనే. మనం నడిచానమాట. నడిస్తే ఆవేశం వస్తుంది, దమ్ వస్తుంది అనమాట. దమ్ అయితే ఇక్కడ కూర్చుంటున్నాం. చూసానండి, ఇక్కడ దాకా వచ్చి మనం కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా హైట్ ఎక్కాలండి, ఇంకా హైట్ ఎక్కి మరి కిందికి దిగాలన్నమాట. చూసారు కండి, ఇక్కడ ఒక కీటకం కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఎల్లు కొలిది చాలా హైట్ ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోయే గ్రామం వచ్చేసి తాబేలుగొంద అనమాట. మనోళ్ళు వచ్చి ఏంటంటే వడస నుంచి వచ్చారండి. వడస నుంచి వచ్చి ఇక్కడ వైరామరం మండలంలో ఉంటున్నారన్నమాట. ఇక్కడ ఏంటి అడవిలో ఉంటున్నారు. దాదాపుగా కొండ నుంచి దాదాపుగా 6 కిలోమీటర్లు అండి. 6 కిలోమీటర్లు నడనమాట. ఇల్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే వైరామరం వెళ్ళాలి, దాదాపు 30-40 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే ఇల్లు ఎదర ఊరికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు అనమాట. అక్కడి నుంచి మన వాళ్ళు అక్కడ దాకా తెచ్చుకుంటారండి. ఆ ఊరు దాకా అయితే, నెక్స్ట్ ఊరు దాకా అయితే ఏదో వెహికల్ వస్తాయండి. అక్కడి నుంచి మన వాళ్ళు నెత్తిమూతల నుంచి మొయ్యాలన్నమాట. దాదాపుగా 6 కిలోమీటర్లు అయితే నెత్తిమూత వేసి మోసిన కానీ మొత్తం అంతా ఘాటి అనమాట. మొత్తం అంతా ఈ ఘాటి మీద వీళ్ళు జీవనం సాగిస్తున్నారండి. దాదాపుగా వీళ్ళు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. చూస్తారు కదా, అది ఆ విలేజ్ ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తారండి, మనం అయితే వెళ్తున్నాం. మనం అయితే సంతకు వెళ్తున్నారు అనమాట. డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? డిపోగా? బియ్యానికి. మరి అక్కడి నుంచి ఎలా తెస్తారు మరి? అలా మోసుకొని రావడం డాడీ, ఏం చేద్దాం. నెత్తి మీదే. మరి రోడ్డు కట్టలేదు, బాగానే తిరిగేస్తున్నారు. తిరిగేస్తాం మరి, ఇలా టంటల్ బాడీ మోయకపోతే మనకు బువాదు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి? ఇక్కడికి 5 సంవత్సరాలు అయింది కదా. డాడీ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఊరు? ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు డాడీ అసలు? అసలు ఏ రంగు ఉండేవారు అసలు. ఒడిశా నుంచి వచ్చారా? ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పూడి వ్యవసాయం చేసుకుంటున్నారా? పట్టాలు వచ్చినాయి అందరికి? ఏమేమి వేశారు డాడీ ఈ సంవత్సరం? ఏం వేశారు పంటలు? ఇక్కడ కొద్ది చూడే దాని వేసారా? మరి ఏమైనా మీరు అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకుంటారు ఏమైనా పంటలు? ఇక్కడేమో కావాలి, ఆ చౌకర్లు వస్తే 3 గుంచాలు 4 గుంచాలు కొంటే ఆ చౌకర్కే కావాలి. డాడీ ఎప్పుడైనా మీ ఊరు ఇప్పుడు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా పులులు ఎలుగుబంట్లు వచ్చాయా?
అమ్మ కనిపించలేదు నన్ను అదంతా కనిపించలేదా? అవి బేయం పట్టాటి పారిపోతాను ఆ. మనుషులకు అగ్గుపడావు. డాడీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా అధికారులు వచ్చారా? అధికారులు ఎవరు రాలేదు నాన్న, ఎవరు రాలేదు ఇంతవరకు. ఎవరు రాలేదు. మీ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయా? అందరుకున్నారు. ఆ. ఆ, సరే సరే. అయితే సంతకి వెళ్తున్నారు ఇప్పుడైతే మీరు ఇంకా. మరి ఇదేంటి కేరేజ్ కడితే? పొద్దుగట్లకి వచ్చేస్తాం. కేరేజ్ కడితే ఏంటి మరి? ఇది కొద్దిగా అంబాలి నీళ్ళు అంబలు పట్టుకుని వెళ్తున్నారా? ఇంకా మళ్ళీ హోటల్ అదే మళ్ళీ బలం రావాలి శక్తి, మళ్ళీ మీకు ఈ కొండంత ఎక్కాలి మళ్ళీ. కావాలి. ఊరికి అక్కడ బియ్యం ఉంచేసి కొన్ని మోసుకొని వస్తాం. ఆ ఎదురు ఊర్లో పెట్టేసి మీకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు ఒకేసారి. ఈ కొండ ఎక్కాలని ఎక్కలేరు అంత మూడతో. నాన్న కుంచెడు బియ్యం పోయడం కష్టం. అవునవును. మరి ఈ వయసులో కూడా మీరు తిరగడం దగ్గర బాధగా అనిపిస్తుంది. మీ 6 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తిరగాలి అటు ఇటు. నిజం బాగానే తిరిగేస్తున్నారు. తిరిగేస్తాను. సరే సరే. పండి మరి అక్కడ చూసి అదే మీ ఊరు వెళ్ళేసి వస్తాం. అలాగే నాన్న. ఫ్రెండ్స్ చూస్తారు కండి, ఆ ఊరికి వెళ్ళాలంటే ఎటువంటి రోడ్డు సదుపాయం లేదండి. అలాగే ఏంటంటే ఆ ఊరికి కరెంట్ అనేది లేదనమాట. ఇల్లు వచ్చి మన వాళ్ళు వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది, కాకపోతే కరెంట్ లేదనమాట. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇలా 6 కిలోమీటర్లు కూడా డోలుమూత మీద రావాలండి. ఫ్రెండ్స్ చూస్తారు కండి, ఆవులు అయితే మన వాళ్ళు ఎప్పుడు ఇప్పుతారు అన్నమాట? మధ్యాహ్నం ఇప్పుతారా ఆవులకి? ఇక్కడ అందరికి ఆవులు మేకలు కట్టలేవా? మొయ్యలు అయ్యే. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనం దాదాపుగా గంట నుంచి అయితే నడుతానన్నమాట. చూడండి ఎలా ఉందో ఫారెస్ట్. అతి చిన్న బాట అండి ఇది. ఇక్కడికి ఏం వెళ్తుంది, ఆటో రాదు, అలాగే బళ్ళు కూడా 2 వీలర్స్ కూడా వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమి రావండి. నిజంగా వీళ్ళు పడే కష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే నిజంగా బాధేస్తుంది అనమాట. ఏంటంటే బియ్యం తెచ్చుకోవాలన్నా, అది హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా బాధేస్తుంది అనమాట. వీళ్ళు దాదాపు ఒక 6 కిలోమీటర్ల దాకా డోలుమూత మీద వెళ్ళాలండి. డోలుమూత మీద వెళ్తే ఆరోగ్య వర్గం బాగాలేకపోతే డోలుమూత మీద తీసుకుని వెళ్తారు. చూస్తారు కదా. అలాగే గర్భిణులు ఉన్నాసరే చాలా ఇబ్బంది అండి మన వాళ్ళకి. చూస్తారు కదా, ఇదన్నమాట పరిస్థితి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇక్కడైతే మొత్తం అంతా మినపసేన వేసారనమాట. మినపసేన మొత్తం పండిపోయింది కాబట్టి మొత్తం తీసేస్తారండి. తీసి చూస్తారు కదా, కుప్పల కింద వేసారనమాట. చూస్తారు కదా, అక్కడ కుప్ప ఇక్కడ కుప్పల కింద వేసారు కదా. ఇవి అయితే మళ్ళీ నూరుస్తారండి. నూరుసిన తర్వాత మినుములు వస్తాయన్నమాట. సంక్రాంతి దగ్గర అయితే నూరుస్తారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ మార్కెట్కి తీసి వెళ్తారనమాట. జీక వీధి కానీ లేకపోతే వైరామరం కానీ. ఫ్రెండ్స్ చూసారండి, లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇదంతా ఈ రౌండ్ సర్కిల్లో కనిపిస్తుంది కండి. ఇదంతా అయితే పప్పులు వేసారన్నమాట. పప్పు దినుసులు అయితే వేసారన్నమాట. ఇదంతా తీస్తారు, మొత్తం తీసి అయితే ఆ పప్పులు తీసిన ఒక సేను ఉంటుంది కదా, ఈ విధంగా కుప్పలు పెట్టారు. చూస్తారు కదా, అవి కొన్ని రోజులు మగ్గనిచ్చిన తర్వాత అయితే అవి కొడతారన్నమాట. కొడితే మినుములు వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు అయితే ఇక్కడ రేకు కూడా చాలా దూరం నుంచి తెచ్చుకున్నారంటే. తెచ్చుకొని ఇక్కడ జీడి మొక్కలు దగ్గర వేసుకున్నారు. అలాగే నువ్వుజేన్ అనమాట. కనిపించేదంతా నువ్వుజేనండి. నువ్వుజేన్ అనమాట. చూడండి ఎలా ఉంది లొకేషన్. బ్రదర్ మీ పేరు ఏం పేరు? ఏం పేరు? సూరిబాబా. ఇంటి పేరు? ఇంటి పేరు కించాయి. కించయ్యా? కాదు, మీదండి సొంతదేనా? సొంతదండి. ఎన్ని ఎకరాలు వేస్తారండి మినుములు? 2 ఎకరాలు 3 ఎకరాలు వేసారా? ఇది ఒక్కటే పంట వేసారా, ఇంకేమైనా వేసారా? లేదు, ఇది ఒకటే పంట. ఈ పంట ఇప్పుడు మీరు ఇది అమ్మేస్తారండి? మొత్తం మీకు కావాల్సిన విషయం అమ్మేస్తారా? కొంచెం ఎలాగా? కొంచెం వచ్చి 200. 250 అంటారు. 250 వచ్చి మరి 10. కాట 10,000. కాట అంటే బత్త ఎన్ని కేజీలు ఉంటుంది? బస్తా అది 100 కేజీలు వస్తుంది. 100 కేజీలు బస్తా 10,000. కొంచెం లెక్కనైతే 250 రూపాయలు. ఇప్పుడు మీది ఏ ఊరండి? మీది ఎర్రగొండ. ఎంత పూడి వ్యవసాయం. ఓకే. ఇంకా ఇది ఒకటే వేసారా పంట ఈ సంవత్సరం? ఓకే ఓకే. సరికండి ఇదంతా అనమాట. చూసాను పాక ఎలా కట్టుకున్నారు. వ్యవసాయం టైంలో అయితే పాక ఉపయోగిస్తారన్నమాట. ఇదంతా మినపసేన వేసిరుతామండి. ఇదంతా తీసారు. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనమైతే ఎల్లు కొలితే ఇంకా చిన్న బాట అనమాట. బాట అలాగే అడవి చూస్తారు కదా. ఇక్కడ ఏంటంటే తమ్ముడు మనకి ఊరి మార్కెట్కి వెళ్తున్నాడు కదా. తమ్ముడు అయితే రండి తీసిన వెళ్తున్నాడు. మనకి దగ్గరుండి అయితే తమ్ముడు ఊరు అయితే తీసిన వెళ్తున్నాడు అనమాట. చూడండి ఎలా ఉందో.
తాంబేలు గొంతు అనమాట. మనం ఏదో కొత్త పాకలు అన్నాం కదా, 2 పేర్లు అంటండి, తాంబేలు గొంతు అలా కొత్త పాకలు. అసలైన పేరు అయితే తాంబేలు గొంతు అనమాట. చూస్తారు కదా ఈ పారు, చూస్తారు కదంటే ఎలా ఉందో. ఒక చిన్న బాట అనమాట. మన వాళ్ళకి ఏంటంటే అసలు బళ్ళు కానీ ఏమీ వెళ్ళవు అనమాట. వీళ్ళు రేషన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవాలన్నమాట. బళ్ళు కూడా రావండి మన వాళ్ళకి. చూస్తారు కదా బళ్ళు అయితే ఉన్నాయి. ఆ ముందర ఊరు ఉంది కండి, ఆ ఊర్లో పెట్టారనమాట. ఆ ఊర్లో అక్కడ పెట్టి 6 కిలోమీటర్లు నడవాలండి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఎల్లు కొలిది సెలైట్ ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ మన వెళ్ళే దారిలో అయితే డాడీ కనిపించారన్నమాట. మీ పేరండి? వంతల మోహన్ రావా? ఎక్కడికి వెళ్తున్నారండి? సంతకి వెళ్తున్నారా? అదేంటి తేనా? అదంతా కేజీ ఉంటుందా? కేజీ ఎక్కువ ఉంటుందా? కేజీ ఎలా అమ్ముతున్నారు? కేజీ 400. ఏం తేనండి అది? బుర్రతేనా? సరే ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మొత్తానికి అయితే మన విలేజ్కి వచ్చేసాం. చూస్తారు కదా విలేజ్ కనిపించదండి విలేజ్. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇల్లులు అయితే ఒక దగ్గర ఉండవండి. అక్కడ మొత్తం ఎన్ని ఇల్లు తమ్ముడు? 8 ఇల్లు ఉంటాయండి. కాకపోతే ఊరంతా ఒక దగ్గర ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది ఇప్పుడు మనం మాట్లాడే తేనె పట్టుకెళ్తున్నారు కదా, అయిందనమాట. ఈ సేన్ ఇది అయింది. అలాగే ఆయన హౌస్ అనమాట. ఎవరి సేలో వాళ్ళ హౌస్లో అయితే కట్టుకున్నారండి. చూసారు కదా. అలాగే ఆయన అయితే మొక్కజొన్న వేసారు. కనిపిస్తుంది కదా మొక్కజొన్న కదా, అదనమాట ఆయన హౌస్ అనమాట. అది చూసారు కదా ఆయన హౌస్. అది ఇదంతా అయిందనమాట. కనిపించేది మొత్తం అయిందనమాట. ఎవరు పొలంలో అయితే ఎవరి భూములు అయితే వాళ్ళు హౌస్లు కట్టుకుందనమాట. అక్కడ ఒకటే ఇల్లు, అక్కడ ఇల్లు ఉందనమాట. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనమైతే తాంబేలు గొంతు అనే విలేజ్కి అయితే వచ్చి రావడం జరిగిందనమాట. వీటంటే ఇది అల్లూరుకి వెళ్ళడానికి ఆ కాలువ నుంచి అయితే ఇది చిన్న తోవ అయితే ఉంది. ఈ పొంతపడైతే రావాలన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, చూడండి కొండల మధ్యలో అతి పెద్ద కొండలు అనమాట. కొండల మధ్యలో అయితే బయట ప్రపంచానికి తెల్లని ఒక గ్రామం, అతి చిన్న గ్రామం తాంబేలు గొంతు అనమాట. చూస్తారు కదా, కేవలం 7 కుటుంబాలండి, 7 ఇల్లులు మాత్రమే. అలాగే మనల్ని చూసారు కదా, మొక్కజొన్న వేసారు, అలాగే మినపసేను వేసారు, అలాగే బొబ్బర్లు వేసారు, అలాగే కందులు వేసారు, అన్నీ వేసారు అనమాట. ఈ విలేజ్ ఎలాగుంటుంది ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తానండి. మొత్తానికి అయితే వచ్చేసాం. చూసారు కదా, చూసారు కదండి, ఇదైతే కోళ్ళకి వేస్తారు కదండి, అదనమాట. ఇదంతా తినేది కాదండి, ఇది కోళ్ళకి అనమాట. పారాలు ఉంటాయి కదా, పారాలకైతే సప్లై వెళ్తుంది అన్నమాట. ఇది చూసారు కండి, ఇలా హౌస్లు అయితే చూస్తారు కదా, గడ్డితో అయితే కట్టడం జరిగిందంట హౌస్లు అయితే. చూడండి చూస్తారు కండి హౌస్ అంటే ఇది ఇక్కడ కుటుంబం అంటే, దూరంలో ఒక కుటుంబం, అలాగే 7 కుటుంబాలు అంటే ఒక దగ్గర కాదండి, వేరే వేరేగా ఉన్నాయి కుటుంబాలు. నాన్నగారు మీ పేరు? వంతల దామోదర్. ఏమేమి వేశారు పంటలు ఈ సంవత్సరం? పంటలు ఏమేమి వేశారు? పంటలు మరి మీకు అడవి జంతువులు పాడు చేయట్లేదా? తినేస్తున్నాయా? ఏమవుతున్నాయి? గురగేదలు ఎప్పుడైనా చూసారా? ఇక్కడికి వచ్చేస్తున్నాయి గురగేదలు, పాడు చేసేస్తున్నాయి మొత్తం. అడవి పందులు గట్ట కానీ గురగేదలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అవి మరి పొడి చేస్తాయి అంటారు, పడతాయా గురగేదలు? మనుషులు పడుతుందా? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసిందా? వచ్చిందా? సరే. మనలో బడికి వెళ్తున్నారా పిల్లలు? దిగబడుతున్నారు రోజు? మరి దిగబెట్టాలంటే రోజుకి 6 కిలోమీటర్లు కదా, ఇటు 6 అటు 6 12 కిలోమీటర్లు దింపి రావాలంటే ఇబ్బంది కదా. మరి మీరు పండిన పంటలు ఎక్కడ అమ్ముతారా? పండిన పంటలు జంగాల తోట సౌకాలు తీసుకెళ్తారు, వాళ్ళకి అమ్మేస్తుంటారా? మరి మీకు రోడ్ లేదు మరి, ఇంకా డైలీనే? రోడ్ లేదండి, అలాగా నడుచుకొని వెళ్ళాలండి. నడిచి వెళ్ళాలి, ఇబ్బంది. మరి
బాగలేదు అనుకో హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్ళాలంటే వైరామరం వెళ్ళాలి. వైరామరం వెళ్ళాలా? మరి అంబులెన్స్ వస్తుంది మీకు? అంబులెన్స్ వస్తుంది అంటే అది జంగల్ తోట వస్తుంది. జంగల్ తోట ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? జంగల్ తోట ఇక్కడి నుంచి జంగల్ తోట ఇక్కడ మీరు అంబులెన్స్ ఎక్కడ దాకా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అక్కడికి జంగల్ తోటకి? ఒక 12-13 ఉంటుందండి. 12-13 ఉంటుంది. అవునండి. మరి అక్కడ దాకా మరి పేషెంట్కి ఎలా తీసుకుని వెళ్తారు? అలాగా ఏదో ఉట్లు దగ్గర కట్టుకొని అలా అది ఇట్లా డోలి డోలి మొత్తం తీసుకుని వెళ్తారు. కట్టుకొని. మరి ప్రెగ్నెన్సీ కూడా అలాగే తీసుకుని వెళ్తారా? అవునండి. అలాగే తీసుకుని వెళ్తారు. అవును. ఎక్కడికి? వైరామరం వెళ్ళాలా? వైరామరం వైరామరం అంటే 30 ఉంటుంది. 30 కిలోమీటర్లు వెళ్ళాలా? సంతకి ఎక్కడికి వెళ్తారు మీరు? వైరామరం. వైరామరం వెళ్తారా? మరి ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి మరి మీరు వచ్చినప్పుడు ఇదంతా అడవి ఉండింది మొత్తం? ఉండిందండి. చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరం ఉంది. మరి అడవి జంతువులు వస్తాయా? వస్తాయండి. వస్తాయా? ఎక్కువగా ఏమేమి వస్తాయి ఇక్కడ? పందులు గాని, గేదెలు గాని. గుర్రగేదెలు చూస్తారు ఎప్పుడైనా? ఈ వ్యవసాయం అంతా తినేస్తున్నాయండి. ఇంకా అంతే కొండల దగ్గర కదా, కొండల దగ్గర. కొండల దగ్గర వల్ల వచ్చేస్తుంటాయి అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనలోకైతే ఇక్కడ బోర్లు గట్ట ఏం లేవండి. ఏంటంటే ఇక్కడ ఊట పారుతుంది కదా, ఆ నీరు చూసారు కదా తాగుతున్నారు. చూసారు కదమ్మా, ఇదే వాటర్ అయితే తాగుతున్నారు మనోళ్ళు. చూసారు కదా, చూడండి బిందెలు కూడా తెచ్చుకున్నారు. చూసారండి, బిందెలు తెచ్చుకుని అయితే ఇదే వాటర్ అయితే తాగుతున్నారండి. సిటీలో ఉండే ఏంటంటే మినరల్ వాటర్ తాగుతుంటారని కాదు, మనకి ఇక్కడ అందుబాటులో ఉండే వాటర్ ఊట వాటర్ అనమాట. ఈ ఊట వాటర్ తోటే వంట చేసుకోవడం కానీ దాహం తీర్చుకోవడం ఇదే వాటర్ అనమాట. చూసారు కదా, ఎన్ని సంవత్సరాలు తాగుతున్నారు ఇదే వాటర్? మీరు వచ్చినప్పటి నుంచి ఇదే వాటర్ తాగుతున్నారు. మరి జ్వరాలు గట్ట టైఫాయిడ్ గట్ట ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాయి కాదా? ఇది ఆరిపోతుందా? గుమ్ముల దగ్గర తీసుకొని అందరా. మరి వర్షాకాలం కాలువలు వచ్చి అనుకో, మరి అప్పుడు ఇబ్బంది కదా. చూసారు కండి, మన వాళ్ళకైతే ఇదే వాటర్ అన్నమాట. చూసారు కదా, చూసారండి, పక్కనైతే చిన్న స్టోరేజ్ చేసేలాగా చేసి దీని నుంచి వాటర్ తీసుకెళ్తున్నారు అన్నమాట. చూడండి, చూసారండి, ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కోటి 2 బిందెలు తీస్తున్నారు అనమాట. ఒకరి తర్వాత ఒకరు నింపుకుంటున్నారు. కాదమ్మా, ఇప్పుడు మీరు హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళారంటే డోల్మోతేనా? డోల్మోత కదా, చాలా ఇబ్బంది కదా. మరి అక్కడ దాకా వెళ్ళాలా? ఆ ఊరు దాకా వెళ్ళాలా? జంగల్తో అక్కడ దాకా వెళ్ళాలా? అక్కడికి వస్తుంది అంబులెన్స్ కూడా. అక్కడ దాకా మనం ఈ 7-8 కిలోమీటర్లు కూడా డోల్మోత మీద వెళ్ళాలి. ఇప్పుడైతే పర్లేదు, వర్షాకాలం అయితే ఇబ్బంది, మరి చాలా ఇబ్బంది, జారిపోతుంటుంది. మీ పేరేం పేరమ్మా? వంత కంసుల. ఎంతమంది పిల్లలమ్మా? ఏటమ్మా? నలుగురా? చదువుకున్నారా? చీడిపాలెం చదువుకుంటున్నారా? సరే ఫ్రెండ్స్, ఇదైతే మన వాళ్ళు ఇల్లు అనమాట. ఇల్లు చూపిస్తాను, మా ట్రైబల్స్ హౌస్ అయితే ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తాను అనమాట. చూస్తారు కదా, ఇదైతే దాని దంచడం కండి. ఇది చూసి కదా, అది రోకలు అనమాట. చూసారు కదా, ఇల్లు అయితే నిజంగా గచ్చులాగా ఉందన్నమాట. చాలా నీట్గా అవుతుంది. చూడండి, చల్లగా అవుతుందండి. మొత్తం గడ్డితో అంట, కూపిరి గడ్డి కదా ఉంది, దెబ్బగడ్డితో అనమాట. ఇదేంటి ధాన్యమా? చూసారండి, మన వాళ్ళు పండిన ధాన్యం అయితే ఈ విధంగా స్టోరేజ్ చేసుకున్నారండి. అలాగే చూస్తారు కదా, లోన పొయ్యి, అలాగే ఇత్తనాలు కదా బొబ్బర్లు. ఈ సంవత్సరం అయినా బొబ్బర్లే? ఈ సంవత్సరం అయినా. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇది ఒక గది అనమాట. అదొక గది, ఇది ఒక గది అండి. ఇదైతే స్టోర్ రూమ్ టైప్ అనమాట. అలాగే చూసి కదా, మన వ్యవసాయం పనిచేసే కత్తులు, అలాగే ఇది ఇలా ఉందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తారు కండి, ఆవులు అయితే మన వాళ్ళు ఎప్పుడు ఇప్పుతారు అన్నమాట? మధ్యాహ్నం ఇప్పుతారా ఆవులకి? ఇక్కడ అందరికి ఆవులు మేకలు కట్టలేవా? మొయ్యలు ఇయ్యే.
ఫ్రెండ్స్ చూసారు కండి మనోళ్ళు అయితే నెత్తి మూతలు తెచ్చుకొని అయితే రేకి తెచ్చుకోవడం జరిగిందనమాట. చూడండి కొండల మధ్యలో అయితే ఈ విలేజ్ అనేది ఉందండి. చూసారు కదా, చూసారు సుటేపు కొండలు అనమాట. చాలా అద్భుతంగా ఉందండి. ప్రశాంతమైన జీవితం. కాకపోతే మనోళ్ళకి ఏంటంటే కరెంట్ లేదండి, కరెంట్ లేదు, రోడ్డు సదుపాయం లేదు, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేదనమాట. అలాగే స్కూల్ కూడా లేదండి ఇక్కడైతే. చూసారు కదా, అది వంటపాక అండి, చాలా పెద్ద పాక అనమాట. ఫ్రెండ్స్ చూసారు ఇదంతా పసుపు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ తాంబేలు గొంతు అనేది బయట ప్రపంచానికి తెలియని ఒక అతి చిన్న గ్రామం అనమాట. 8 గడపలు ఉన్నటువంటి గ్రామం. చూసారు కదా, అంటే ఒక దగ్గర ఉండదండి, అక్కడక్కడ ఉంటాయన్నమాట హౌస్లు. చూసారు కదా, అక్కడ ఒక హౌస్ ఉంది, అలాగే ఇటు ఒక హౌస్ ఉందన్నమాట. అది చూసారా, చాలా బుజ్జిగా అవుతుంది ఈ హౌస్. గడ్డితో కట్టినటువంటి హౌస్ అనమాట. చూసారు కదా, గడ్డితో చాలా సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుందండి హౌస్ అయితే. చూడండి, తమ్ముడు తినొచ్చాడు కదా, తమ్ముడు హౌస్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. లొకేషన్ కానీ ఇది కానీ చాలా హైలైట్ అనమాట. చూడండి, చూసారు కండి, ఈ జొన్నదొడ్డి మధ్యలో అయితే అతి చిన్న హౌస్. చూడండి, చూసారు కండి. అలాగే ఎవరు లేని ఈరోజు మార్కెట్ కాబట్టి అందరు మార్కెట్కి అయితే పోవడం జరిగిందనమాట. చూసారు కండి ఎలా ఉంది, చూసారు కదా, తాంబేలు గొంతు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ ఊర్లో అయితే కరెంట్ లేదండి. ఏంటంటే స్పేర్లు ఉంటాయి కదండి, మందు కొట్టే డబ్బాలు ఉంటాయి కదా, అవి అయితే పక్క ఊర్లో ఒక 7 కిలోమీటర్ నడిచి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఈవినింగ్ అయితే తీసుకుని వస్తారండి. చూస్తారు కదా, తీసుకుని వచ్చి అడితోడైతే ఛార్జింగ్. ఫ్రెండ్స్ చూసారు కండి, ఒక రోజు ఫుల్ ఛార్జింగ్ పెడితే వారం రోజులు పనిచేస్తుందండి. ఏంటంటే మనలో నైట్కి కావాలి కాబట్టి నైట్ ఒకటి ఉపయోగిస్తారు కాబట్టి నైట్ కావాలన్నమాట. అలాగే చూసారండి, మనలో అయితే ఊట నీరు అనమాట. కరెంట్ లేదు, అలాగే వాటర్ లేదు, సదుపాయం లేదు, ఏం లేదండి. మనలో ఊట నీరు పక్కన కాలువ చూపించాను కదా, ఆ ఊట నీరు తెచ్చుకుని అయితే మనలో స్టోరేజ్ చేస్తున్నారు ఈ విధంగా. చూసారు కదా, తాంబేలు గొంతు అంటున్నారు కదా, ఆ పేరు ఎలాగ వచ్చింది అసలు? ఇది అప్పటి నుంచి ఇది ఈ ఏంటంటే వెదురు అప్పుడు కొట్టేవాళ్ళు కదండి, ఏంటి వెదురు అప్పుడు పేరు పెట్టుకున్నారండి. అదే తాంబేలు గొంతు అనే మధ్యకంతా తామిల్ గండి అంటే తెలుస్తుందండి. ఏరియా తాంబేలు గొంతు, మొత్తం ఎవరికి అడిగినా తాంబేలు గొంతు అంటే ఏరియా. అంటే ఓకే, తాంబేలు పాక తాంబేలు గొంతు అంటారు. మీ పేరండి? ముదిలి వసుదేవా. ఇంకా మీకు కరెంట్ ఉందండి? లేదు. మరి ఎలాగుంటున్నారు మరి? అలాగే మరి ఏం చేస్తా మరి, ఈ లైట్ ఛార్జింగ్ పెట్టి మరి. ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటారు మరి? ఎర్రగొండకి వెళ్ళి పెట్టుకుంటారా? పెట్టి మరి ఛార్జింగ్ పెడితే ఎన్ని రోజులు వస్తుంది? అలాగే ఓన్లీ నైటే కాబట్టి. ఇంకా మీకు ఇక టీవీలు ఇంకా అలాంటివి ఏమి ఉండవు, ఇంకా బయట ప్రపంచం తెలియనట్టు ఉంది ఇంకా. అలాగే మరి ఇక్కడ బడి ఉందా? బడి కూడా లేదా? బడి కూడా లేదు, రోడ్డు కూడా లేదు. అదే అన్నిటికి ఇబ్బంది. మరి నీళ్ళు గుట్టగడ తెచ్చుకుంటున్నారా? మరి అప్పుడెలాగా మరి మీరు? కాలువ వస్తే మరి అలాగే ఇలాగ వర్షం నీళ్లు బరకంతో నొడ్డుకొనడం, మళ్ళీ ఇంటికి చేసి వంట చేసుకునడం. మరి మీకు అది ఎండాకాలం కూడా ఉంటుంది వాటర్? అది
అవి ఎండాకాలం కూడా ఉంటుంది కానీ కొద్ది కొద్దిగా మారుతుంది. అయితే ఇబ్బంది మీకు అన్నీ ఇబ్బందులే. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా సరే మీకు ఎటువంటి సదుపాయాలు కానీ ఏమీ లేవు. రోడ్డు సదుపాయాలు లేదు, హాస్పిటల్కి వెళ్ళాలనే ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. ఎండాకాలం అయితే నీళ్ళు దొరకవు. ఉన్న దాంట్లో అలా సరిపెట్టుకుంటారు. అందుకే మాకు ఎక్కువ జరాలు జబ్బులు. కాసుకుంటున్నారమ్మా నీళ్ళు కాసుకుంటున్నారా? కాసుకున్న మేడం ఫ్రెండ్స్ చూసారంటే మినుముల పాల పట్టుకెళ్ళడానికి అయితే ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు అనమాట, ఒక బుట్టలాగా. ఆ సేన అందులో వేసేసి అక్కడికి తీసుకుని వెళ్తారా? ఫ్రెండ్స్ చూసారండి, ఇదంతా సోడిసేను అనమాట. చూడండి, ఇదంతా ఇంకా పండలేదండి, చాలా పచ్చిగా ఉందన్నమాట. చూడండి, ఇది మొత్తం సోడిసేనే. లేదంటే ఎటువంటి పిండి పదార్థాలు పిండి గట్టి ఎరువులు వేయరండి. మామూలుగా అనమాట ఆవుల పెంట ఉంటుంది కండి, గెత్త ఉంటుంది కదా, దాంట్లో పండిస్తారన్నమాట మొత్తం అంతా. వీళ్ళు ఎటువంటి ఎరువులు గట్టి వేయరన్నమాట. చూసారు కంటే మన వాళ్ళకంటే బోర్లు గట్టి ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుబాటులో వాటర్ ఉండేది ఏంటంటే ఊట నీరు కాబట్టి ఇదే ఊట నీరు అయితే మన వాళ్ళు ఓడుతున్నారన్నమాట. చూడండి, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.